కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి బీజేపీ ఎంపీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత తొలిసారి పార్లమెంటుకు హాజరై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యారు. సోమవారం మకర్ ద్వార్ వద్దకు చేరుకున్న ఆయనకు ఎన్డీఏ, బీజేపీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు. సహచరులు ఆయనకు సాంప్రదాయ టోపీ అందించగా ఆయన చిరునవ్వుతో పార్లమెంటులోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఆయనను కలిసి సానుభూతి వ్యక్తం చేస్తూ ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి అని వ్యాఖ్యానించారు. దీనికి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే స్పందిస్తూ ఏమీ జరగలేదు అని చెప్పారు. అనంతరం ఆయన నేను స్ట్రీట్ ఫైటర్ని, ఏసీ రూమ్ యాక్టివిస్ట్ని కాదు అని వ్యాఖ్యానించారు. నీట్ పేపర్ లీక్ ఆరోపణలు, విద్యార్థుల నిరసనలు, పరీక్షల నిర్వహణపై విమర్శల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే బీజేపీ వర్గాలు ఆయన వ్యాఖ్యలను రాజకీయంగా బలమైన సందేశంగా భావిస్తున్నాయి. రాజీనామా చేసినప్పటికీ ఆయన ఆత్మవిశ్వాసం తగ్గలేదని, భవిష్యత్తులోనూ కీలక పాత్ర పోషిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఒడిశాకు చెందిన ధర్మేంద్ర ప్రధాన్ గతంలో బీహార్, పశ్చిమ బెంగాల్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఎన్నికల ఇన్ఛార్జిగా పనిచేశారు. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత హర్యానా బాధ్యతలు కూడా ఆయనకు అప్పగించగా అక్కడ బీజేపీ విజయం సాధించింది. దీంతో ఆయనకు మరో కీలక సంస్థాగత బాధ్యత దక్కే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. రాజీనామా అనంతరం బీజేపీ అగ్రనాయకత్వం ఆయనకు మద్దతు ప్రకటించింది. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆయన సేవలను ప్రశంసించారు. ఇది రాజకీయ బాధ్యతగా తీసుకున్న నిర్ణయమని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ప్రతిపక్షం పార్లమెంటులో నిరసన చేపట్టింది. అదే సమయంలో ప్రభుత్వం పబ్లిక్ ఎగ్జామినేషన్ అమెండ్మెంట్ బిల్ 2026ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీక్లను అరికట్టడమే ఈ బిల్లులో ప్రధాన ఉద్దేశం. రాజీనామా తర్వాత పార్లమెంటుకు తిరిగి వచ్చిన ధర్మేంద్ర ప్రధాన్ బీజేపీ మద్దతు మధ్య తన రాజకీయ ఆత్మవిశ్వాసాన్ని చాటుకున్నారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ధర్మేంద్ర ప్రధాన్ కు బీజేపీ భవిష్యత్తులో ఎలాంటి బాధ్యతలు అప్పగించబోతోంది? ఆయనకు కీలకమైన సంస్థాగత పదవి దక్కుతుందా, లేక మరో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలు అప్పగిస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.